ఈ ప్రపంచం మనల్ని ఒక ర్యాట్ రేస్ లో ఉండేలా చేసింది. ఈ ప్రపంచం మనల్ని బంధించింది. ఈ ట్రాప్ నుండి ఎలా బయటపడాలి చాలా మందికి తెలియదు. ఈ వీడియోలో మీకు దాని యొక్క ఆన్సర్లన్నీ దొరకబోతున్నాయి. సో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ యొక్క పిల్లలు ఒక ర్యాట్ రేస్ లో ఉన్నారు. ఈ యొక్క సమాజం అతను మార్కులు తెచ్చుకోకుంటే అతన్ని పీక తింటారు. అతనిలోని కాన్ఫిడెన్స్ ని దెబ్బతీస్తారు. ఈ సమాజం అతని కాన్ఫిడెన్స్ దెబ్బతీయాలనే చూస్తుంది. అలా అతన్ని ఎలా ఎంకరేజ్ చేయాలని చూడదు. చదువు, పుస్తకం, పెళ్లి, ఈఎంఐలు, ఇదే సర్కిల్ కొనసాగుతూనే ఉంది. ఈ సర్కిల్ ఎలా బ్రేక్ చేయాలి? ఈ సర్కిల్లో చాలా మంది కొట్టుమిట్టాడుతున్నారు. ఈ స్కూల్ సిస్టమ్ సేమ్ ఫ్యాక్టరీ లాగానే ఉంటుంది. బెల్ట్, బ్యాగు, ఎగ్జామ్స్, బెల్, ఇవంతా సేమ్ ఫ్యాక్టరీలో కూడా ఇలాగనే ఉంటాయి. సేమ్ ఇది ఇలాగనే జరుగుతూనే ఉంది. ఈ స్కూల్ యొక్క సిస్టమ్ నీకు డబ్బు వెంట పరిగెత్తమని చెప్తుంది, కానీ డబ్బు నీ వెంట ఎలా పరిగెత్తాలో చెప్పలేదు. ఒక సిస్టమ్ ని ఎలా ఫామ్ చేయాలో చెప్పలేదు. ఆ సిస్టమ్ ద్వారా నువ్వు డబ్బు సంపాదించని అని చెప్పలేదు ఈ సిస్టమ్. ఈ యొక్క స్కూళ్ళు, కాలేజీలు ఎలా రిచ్ అవ్వాలో నేర్పించరు. ఎందుకంటే ఈ స్కూళ్ళకి, కాలేజీలకి ఒక ఎంప్లాయీ కావాలి. వాళ్ళ కింద వర్క్ చేయడానికి ఒక ఎంప్లాయీ కావాలి. అందుకు మనకు ఎలా రిచ్ కావాలో ఇవన్నీ నేర్పించరు. దీని వెనుక రీజన్ ఉంది గాయస్. ఇది ఎవరికీ తెలియదు. ఈ సిస్టమ్ నిన్ను ఇలా తయారు చేస్తుంది. కొత్తగా ఐడియాస్ ఆలోచించేట్లు చేయదు. ఆ మగప్ నాలెడ్జ్ ని నీకు అందిస్తుంది. ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ క్రియేటివిటీని ఎంకరేజ్ చేసి దానికి రివార్డ్ ఇవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి ఉన్నాడు. అతను ఒక థియరీ రాయబోయి పోయం రాశాడు. అది ఇన్నోవేటివ్ గా, కానీ అతన్ని ఎంకరేజ్ చేయదు. అతని మార్కులు తగ్గించి అతన్ని డిస్కరేజ్ చేస్తుంది. ఈ సిస్టమ్ అతనికి రివార్డ్ ఇవ్వలేదు, అతన్ని పనిష్ చేసింది. దాని ద్వారా అతని యొక్క కాన్ఫిడెన్స్ పడిపోయింది. అతనికి 90-100 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు గ్రేట్, కానీ వీళ్ళలో రిస్క్ తీసుకునే అబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. తక్కువ మార్కులు తెచ్చుకునే వాళ్ళ కాడ రిస్క్ తీసుకునే అబిలిటీ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఈ సమాజంలో సస్టైన్ అవుతారు. 90% 100 మంది 100 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు అంతగా సక్సెస్ పొందలేరు. వీళ్ళలో క్రియేటివ్ నాలెడ్జ్ ఉండదు. వీళ్ళు ఫెయిల్యూర్ ని ఫేస్ చేస్తారు. ఇది ఫ్యాక్ట్ కాదు, రియాలిటీ. ఈ యొక్క సమాజం నీకు మంచి జాబ్ తెచ్చుకో, మంచిగా శాలరీ వస్తుందని చెప్తుంది, కానీ ఆ శాలరీ ఏ దానికి పనికిరాదు. నీకు మంచిగా బాస్ కింద ఉంటే, బాస్ నిన్ను సపోర్ట్ చేస్తే అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు. ఒకవేళ బాస్ నిన్ను సపోర్ట్ చేయలేదంటే నువ్వు చాలా మెంటల్ ప్రెషర్ ఫీల్ అవుతావు. ఈ ప్రపంచంలో పెద్దగా కాంపిటీషన్ లేదు. ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కి అడిక్ట్ అయ్యారు. వాళ్ళ డోపమిన్ లెవెల్ చాలా పెరిగిపోయింది. దీని ద్వారా వాళ్ళు అనుకున్న చిన్న పని కూడా చేయలేరు. నీకు ఉన్న కాంపిటీషన్ ఎవరో తెలుసా? ఉన్న 10% తో నువ్వు కంపీట్ చేయాలి. వీళ్ళతో కంపీట్ చేసి నువ్వు గెలవాలి. వీళ్ళ దగ్గరే నీ యొక్క రియల్ టాలెంట్ చూపించాలి. వీళ్ళే నీ యొక్క ఎనిమీస్ అనుకోవాలి. వీళ్ళతో పోటీ పడి గెలిస్తే నువ్వు ఈ ప్రపంచంలో సస్టైన్ కలగలవు. నీ యొక్క లిమిట్స్ ని బ్రేక్ చేయి. మందికి భయం ఉంటుంది. సమాజం ఏమనుకుంటుంది, అతను ఏమనుకుంటాడు, ఇతను ఏమనుకుంటాడు, ఇంట్లో వాళ్ళు ఏమంటారు, ఇదంతా నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ చేస్తున్నారు. కానీ వానికి తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే ఎవరు ఏమీ అనుకోరు. నిన్ను నువ్వు అనుకున్నంతగా ఎవరు ఏమీ అనుకోరు. ఇది రియాలిటీ. ఒక అబ్బాయి ఒక గ్రేటెస్ట్ డాన్సర్ అవుదాం అనుకుంటాడు, కానీ ఈ సమాజం, తన యొక్క కుటుంబం అతనికి సపోర్ట్ చేయదు. దీని ద్వారా అతను ఒక జాబ్ కి పరిమితం అవుతాడు. అతని డ్రీమ్స్ గానే మిగిలిపోతాయి. A+B² అండ్ ఈ రాజు అతన్ని చంపాడు, ఆ రాజ్యం కోసం ఈ రాజు అతన్ని చంపాడు, ఈ డేట్ లో అతన్ని చంపాడు. ఇవన్నీ మనకు పెద్దగా యూజ్ ఉండవు. ఇవన్నీ 100లో ఒకరికో ఇద్దరికో యూజ్ ఉంటాయి, కానీ ఇవన్నీ అందరికీ నేర్పిస్తారు. దీనివల్ల పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు. క్రియేటివ్ నాలెడ్జ్ మనకి అందించరు. అంతా మగప్ నాలెడ్జ్, స్క్రాప్, మొత్తం అంతా నాలెడ్జ్ ని మనకి దింపేస్తున్నారు. ఈ నువ్వు పుట్టక ముందు నుండే జరుగుతుంది. ఇదంతా ఒక స్కామ్ అనుకుంటున్నావు, కానీ ఎడ్యుకేషన్ అఫ్ కోర్స్ ఇంపార్టెంట్. సర్టెన్ లెవెల్ వరకు అది ఇంపార్టెంట్, కానీ దాన్ని అధిగమించి
మనకి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. ఇదేమీ అవసరం లేదు. 7th క్లాస్ కుర్రాడు ఎగ్జామ్స్ ఎందుకు పెట్టారని అతని టీచర్ని అడిగితే తన టీచర్ అతనికి పనిష్మెంట్ ఇస్తారు. ఇలా ఇన్నోవేటివ్ గా థింక్ చేసే వాళ్ళందరినీ నాశనం చేస్తున్నారు అనుకోవచ్చు. మనకి క్రియేటివ్ నాలెడ్జ్ ఇక్కడే డిస్ట్రాయ్ అయిపోతుంది. వాళ్ళు ఇచ్చిన నాలెడ్జే మనం తీసుకోవాలి, బయట నాలెడ్జ్ అక్కర్లేదు అన్నిట్లు వాళ్ళు మోటివ్ ఉంది. ఈ సిలబస్ మనకి లైఫ్ లో ఎలా ఉండాలి ఇవన్నీ నేర్పించదు. కమ్యూనికేషన్, మోటివేషన్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవన్నీ ఎలా ఉంటాయి ఇవన్నీ నేర్పించడం లేదు. దాని వెనుక రీజన్ వాళ్ళకి కావాల్సింది ఎంప్లాయీస్. ఆ ఎంప్లాయీస్ మనమే. ఈ ట్రాప్ లో మనమంతా ఉన్నాము. ఈ ట్రాప్ నుండి ఎవడైతే బయటపడతాడో వాడే మిలినియర్లు అవుతున్నారు. నేను ఎడ్యుకేషన్ ని తప్పు పట్టడం లేదు. అఫ్ కోర్స్ ఎడ్యుకేషన్ కావాలి. ఈరోజు ఎడ్యుకేషన్ ఉండడం వల్లే చాలా మంది డాక్టర్, ఇంజనీర్లు ఉన్నారు. చాలా మంది లైఫ్ ని కాపాడుతున్నారు. నేను ఎడ్యుకేషన్ ని తప్పు పట్టడం లేదు. నువ్వు నేర్చుకున్న ఈ ఎడ్యుకేషన్ రియల్ లైఫ్ లో పలానా చోట అప్లై చేసావా లేదా అన్నదే ముఖ్యమైన పాయింట్. నువ్వు అప్లై చేయలేకపోతే నువ్వు సక్సెస్ పొందనట్టు కాదు. ఈ ఎడ్యుకేషన్ అంతా వేస్ట్. ఈ వీడియో నీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క ట్రాప్ నుండి, ఈ సిస్టమ్ నుండి నువ్వు ఎలా బయటపడతావో కమెంట్ చేయి మిత్రమా.